హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గౌడపాటి. సో, గాయ్స్ మనం టుడే వచ్చేసరికి ఎస్ఏపీ అబాప్ డే 4 అయితే చూద్దాం. సో, నేను ఎస్ఏపీ అబాప్ డే 4లో అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. సో, మన అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకునే ముందు మనం R/3 ఆర్కిటెక్చర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, దాంట్లో ఏంటి అంటే R/3 ఆర్కిటెక్చర్‌లో మనకి ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో, అందులోది ఈ అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో, మనకి ప్రెజెంటేషన్ లేయర్ అంటే లైక్ ఇట్స్ ఏ యూజర్ ఇంటర్ఫియరెన్స్ లాగా. అండ్ అప్లికేషన్ సర్వర్ అంటే మనం లాజికల్ ప్రోగ్రామింగ్ రాసేది, లైక్ ప్రోగ్రామింగ్ మనం ఎగ్జిక్యూట్ చేసేది, డెవలప్ చేసేది అప్లికేషన్ సర్వర్‌లో. అండ్ డేటాబేస్ లేయర్ ఏంటి అంటే మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే రిట్రైవ్ చేసుకోవచ్చు. మనం ఏంటి అంటే అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి అయితే చూద్దాం. సో, మనం అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఏంటి అంటే మనకి 4 టైప్స్ ఉంటాయి. ఏంటి డిస్పాచర్, వర్క్ ప్రాసెస్ అండ్ యూజర్ కంటెక్స్ట్ అండ్ రోల్ ఏరియా. సో, ఇవి 4 ఏంటి అంటే మనకి అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రెజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డిస్పాచర్, క్యూ, వర్క్ ప్రాసెస్, డేటాబేస్ సర్వర్. సో, ఇవన్నీ ఉన్నాయి. సో, మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇది ప్రెజెంటేషన్ సర్వర్ మాట. సో, ఇది అప్లికేషన్ సర్వర్. ఇది అప్లికేషన్ సర్వర్ లోపల ఉండేవి ఏంటి అంటే డిస్పాచర్, వర్క్ ప్రాసెస్, డా లైక్ మనకి రోల్ ఏరియా అండ్ కంటెక్స్ట్. సో, ఇవి మనకి లోపల ఉంటాయి. సో, మనకి ఇక్కడ ఎలా జరుగుతది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో, ఫస్ట్‌గా నాకు ఒక 1000 ఎంప్లాయీస్ యొక్క ఇన్‌పుట్ అయితే కావాలి. 1000 ఎంప్లాయీస్ యొక్క డేటా అయితే కావాలి. సో, మనకి ఆ డేటా కావాలి కాబట్టి నేనేం చేస్తాను అంటే ప్రెజెంటేషన్ సర్వర్‌లో ఇస్తాను. ప్రెజెంటేషన్ సర్వర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటి అంటే ఈజ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద సాప్ అప్లికేషన్స్. అంటే మనకి ఏదైనా యూజర్ ఇన్‌పుట్ ఇవ్వాలి అంటే లైక్ మనం ఒకసారి ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తాం. ఫేస్‌బుక్‌లో మన పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవ్వగానే సో, అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ పేజ్‌కి రీలొకేట్ అవుద్ది. సో, ఇది కూడా ప్రెజెంటేషన్ సర్వర్‌లో ఏంటి అంటే మనము ఇన్‌పుట్ ఇవ్వగానే సో, అది ఏమవుతది అంటే ఇన్‌పుట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రిక్వెస్ట్. ఆ ఇన్‌పుట్ ఇవ్వగానే ఆ రిక్వెస్ట్ అనేది ఏంటి అంటే డిస్పాచర్‌లోకొస్తది. డిస్పాచర్‌లో ఏమవుతది అంటే డిస్పాచర్ నుంచి అది డిస్పాచర్ క్యూకి పుల్ చేస్తది రిక్వెస్ట్ అనేది. ఆ క్యూ నుంచి మళ్ళీ డిస్పాచర్‌కి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతది. ఎందుకు రిటర్న్ బ్యాక్ అవుతది అంటే లైక్ డిస్పాచర్ అనేది డైరెక్ట్‌గా వర్క్ చేయదు. అప్పుడు ఫస్ట్‌లీ అది ఏంటి అంటే పుట్ ఇన్ ద క్యూకి క్యూలో పుల్ చేస్తది. ఎందుకు అంటే దానికి ఒక 10 రిక్వెస్ట్‌లు ఎట్ ఏ టైమ్ వచ్చినప్పుడు డిస్పాచర్ అనేది ఎలా వర్క్ అవుతది అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మాట. సో, అందుకు క్యూకి పుల్ చేస్తది. క్యూకి పుల్ చేసి ఇది ఒక్కొక్క రిక్వెస్ట్‌ని డిస్పాచర్‌కి ఇస్తది. ఫస్ట్ సర్వ్ ఫస్ట్ బేసిస్ లాగా. సో, డిస్పాచర్ ఏం చేస్తది అంటే వర్క్ ప్రాసెస్‌కి ఇస్తది ఆ రిక్వెస్ట్ అనేది. వర్క్ ప్రాసెస్ ఏంటి అంటే ఏ వర్క్ ప్రాసెస్ అయితే ఖాళీగా ఉంటదో సో, ఆ వర్క్ ప్రాసెస్‌కి డిస్పాచర్ సెండ్ చేస్తది. పుల్ చేస్తది. వన్స్ అది పుల్ చేసిన తర్వాత వర్క్ ప్రాసెస్ అనేది డేటాబేస్ సర్వర్‌లోకి వెళ్లి డేటాని రిట్రైవ్ చేసుకొని ఆ రిట్రైవ్ చేసుకున్న డేటాని మళ్ళీ అగైన్ వర్క్ ప్రాసెస్ నుంచి డిస్పాచర్ నుంచి ఆ అప్లికేషన్ సర్వర్. సో, అది ప్రెజెంటేషన్ సర్వర్‌కి మళ్ళీ ఆ డేటా అనేది రిట్రైవ్ అవుతది. అప్పుడు మనకి యూజర్‌కి ఆ డేటా అనేది ప్రెజెంటేషన్ అవుతది. అప్లికేషన్ సర్వర్ ఆర్కిటెక్చర్‌లో డిస్పాచర్. ఆల్ రిక్వెస్ట్స్ దట్ కమ్ ఇన్ ఫ్రమ్ ప్రెజెంటేషన్ సర్వర్స్ ఆర్ డైరెక్టెడ్ ఫస్ట్ టు డిస్పాచర్. అంటే మనకి రిక్వెస్ట్స్ అన్నీ ఏంటి అంటే ప్రెజెంటేషన్ సర్వర్ వస్తది. ప్రెజెంటేషన్ సర్వర్ దగ్గర నుంచి వస్తాయి. అంటే ఇన్‌పుట్ ఎక్కడ ఇస్తాం ప్రెజెంటేషన్ సర్వర్‌లోనే కదా! సో, అందుకు మనకు రిక్వెస్ట్‌లన్నీ ప్రెజెంటేషన్ సర్వర్ నుంచి వస్తాయి. అది ఏంటి అంటే డైరెక్ట్‌గా అది డిస్పాచర్‌కి ఎళ్తది ఫస్ట్. ఫస్ట్ డిస్పాచర్‌కెళ్ళిన తర్వాత డిస్పాచర్ రైట్స్ దెమ్ ఫస్ట్ టు ద డిస్పాచర్ క్యూ. అది డిస్పాచర్ అనేది ఏంటి ఇందాక చెప్పినట్లు ఫస్ట్ బేసిస్ మోడల్‌లో డిస్పాచర్ అనేది క్యూకి పంపిస్తది. క్యూకి పుల్ చేస్తది రిక్వెస్ట్ అనేది. ద డిస్పాచర్ పుల్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్యూ ఆన్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ బేసిస్. సో, నేను ఇందాక మీకు చెప్పిందే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సర్వర్‌లో వర్క్ ప్రాసెస్. సో, వర్క్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఏంటి అంటే ఈచ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద డిస్పాచర్ ఈజ్ అలోకేటెడ్ టు ద ఫస్ట్ అవైలబుల్ వర్క్ ప్రాసెస్. అంటే మనకి డిస్పాచర్ మళ్ళీ క్యూ నుంచి డిస్పాచర్‌కి వచ్చిన తర్వాత కింద వర్క్ ప్రాసెస్ ఉన్నాయి కదా! సో, ఆ వర్క్ ప్రాసెస్‌లో ఏంటి అంటే ఏది అవైలబుల్ వర్క్ ప్రాసెస్ ఉంటే సో, దానికి డిస్పాచర్ అనేది రిక్వెస్ట్ పుల్ చేస్తది. అది దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వర్క్ ప్రాసెస్ హ్యాండిల్స్ వన్ రిక్వెస్ట్ ఎట్ ఏ టైమ్. వర్క్ ప్రాసెస్ అనేది ఎట్ ఏ టైమ్‌లో ఒక రిక్వెస్ట్‌నే హ్యాండిల్ చేయగలదు. అండ్ నెక్స్ట్ వర్క్ ప్రాసెస్ నీడ్ టు అడ్రెస్ స్పెషల్ వర్క్ ప్రాసెస్‌కి 2 స్పెషల్ మెమోరీస్ ఉన్నాయి. ఆ 2 స్పెషల్ మెమోరీస్ ఏంటి అంటే యూజర్ కంటెక్స్ట్ అండ్ రోల్ ఏరియా. యూజర్ కంటెక్స్ట్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా ద యూజర్ కంటెక్స్ట్ ఈస్ ఏ మెమరీ ఏరియా దట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ యూజర్స్. సో, ఇవి 2 మెమోరీస్ మాట. రోల్ ఏరియా అండ్ కంటెక్స్ట్ ఏరియా అనేది ఇది ఏంటంటే యూజర్ కంటెక్స్ట్ అనేది ఏం చేస్తది అంటే లైక్
యూజర్ కంటెక్స్ట్ ఈజ్ అ మెమరీ అలోకేటెడ్ విత్ ద యూజర్. సో యూజర్ రిలేటెడ్ది మెమరీ అలోకేట్ చేసుకుంటుంది. ఏంటి అంటే ద యూజర్ కంటెక్స్ట్ ఈజ్ అ మెమరీ ఏరియా దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దర్ యూజర్స్. అంటే దాని యొక్క యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. అండ్ వెన్ ఏ యూజర్ లాగ్ ఆన్, ఏ యూజర్ కంటెక్స్ట్ ఈజ్ అలోకేటెడ్ ఫ్రమ్ దట్ లాగ్ ఆన్. లాగ్ ఆన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లాగిన్. ఎప్పుడైతే యూజర్ లాగిన్ అయ్యాడో ఆటోమేటిక్గా యూజర్ కంటెక్స్ట్ అనేది మెమరీ అనేది అలోకేట్ చేస్తుంది ఆ యూజర్కి. ఎప్పుడైతే మళ్ళీ ఆ యూజర్ అనేవాడు లాగ్ ఆఫ్ అయ్యాడో మెమరీ అనేది ఫ్రీడ్ అయిపోతుంది. అది దాని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఎందుకు అంటే దట్ మెమరీ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూజర్, ఏ టైంలో లాగిన్ అయ్యాడు అండ్ యూజర్కి ఇన్ఫర్మేషన్ అనేది అది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ రోల్ ఏరియా వచ్చేసరికి మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనేది ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకి రోల్ ఏరియా అనేది మనకి అలోకేట్ చేస్తుంది. లైక్ మెమరీ అనేది అలోకేట్ చేస్తుంది రోల్ ఏరియాలో. అండ్ ద రోల్ ఏరియా ఈజ్ ఫ్రీడ్ వెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఎండ్స్. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుందో ఆటోమేటిక్గా రోల్ ఏరియా ఫ్రీడ్ అయిపోతుంది. మనకి ఈ 2 కీ డెఫినేషన్స్ చూడాలి అంటే యూజర్ కంటెక్స్ట్ ఈజ్ అ మెమరీ అలోకేటెడ్ ద యూజర్స్. యూజర్ కంటెక్స్ట్ అనేది మెమరీ, అది ఓన్లీ యూజర్స్కి మెమరీని అలోకేట్ చేస్తుంది. అండ్ అలాగే రోల్ ఏరియా అనేది ఏంటి అంటే ప్రోగ్రామింగ్కి మనకి మెమరీ అనేది ప్రోగ్రామింగ్కి మనం మెమరీ ఎగ్జిక్యూట్ చేయడానికి మెమరీ అలోకేట్ చేస్తుంది. ఇది డిఫరెన్స్ యూజర్ ఏరియా అండ్ కంటెక్స్ట్ ఏరియా అంటే. సో గాయ్స్, నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.